ఇప్పుడున్న రాజకీయ నాయకులు బయటికి వెళ్తే ప్రజలే రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తే మీరు కనీసం బయట తిరుగునికైనా వీళ్ళు ఉపయోగపడతారు. ఉద్యమం ఎదుర్కోలేక డైవర్ట్ చేసే పార్టీ చేస్తాడు. నిరుద్యోగుల ఉద్యమాన్ని దాదాపు 3-4 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. ఇంద్రానాయక్, శేఖర్ నాయక్ వీళ్ళందరూ కూడా చేస్తున్న ఇదే సమస్య మీద కూడా ఏది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐది యాజ్ ఇట్ ఈజ్గా ఏజ్ పెంచాలి, అదేవిధంగా పోస్టులు 7,400 కావు 18,000 వేయాలని చెప్పి అనేక అవంతరాలను ప్రతిఘటనను ప్రభుత్వం యొక్క రిప్రెషన్ను తట్టుకొని నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి నిరుద్యోగ నాయకులందరికీ పేరున నా యొక్క అభినందనలు. మీ డిమాండ్ అన్నీ చాలా జెన్యును. మొట్టమొదట మీ డిమాండ్ల కోసం రేపు నేను ఉంటా. రేపు క్వశ్చన్ అవర్ 0 అవర్ ఉన్నప్పటికీ కూడా మీకోసం రేపు ఉండి మంత్రుల దగ్గరికి తీసుకుపోయి చాలా గట్టిగా మాట్లాడి మీ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తారు. రెండోది, మీరు ఈ డిమాండ్లలో ఏవి కొత్త డిమాండ్ కావు. గతంలో పాటించిన ఏజ్ ఏదైతే ఉందో అది ఇవ్వమని అడుగుతున్నారు. కానిస్టేబుల్లకు 36, ఎస్ఐకి 38. పోయినసారి ఉన్నది ఇప్పుడు కూడా ఉంటుందని వేలాది మంది నిరుద్యోగులు ట్రై చేసారు. అవి ఇప్పుడన్నా వస్తాయి, ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయని చెప్పి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ నుండి రూమ్ రెంట్కి తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటా, కోచింగ్ తీసుకుంటా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. వెరీ వెరీ సింపుల్. కాబట్టి 36కు 38కి పెంచాలనే న్యాయమైన డిమాండ్కు పూర్తి మద్దతు. రేపు ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తారు. వేకెన్సీలు డీజీపీ గారు 18,000కు పైగా వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా 2-3 నెలల నుంచి పేపర్లు వస్తుంది. సడన్గా 7,400కి ఎట్లా తగ్గుతాయో నాకు అర్థం కాలేదు. కోసి ఎన్నికల కోసం వేకెన్సీ భర్తీ చేస్తారా? పోలీసు ఉద్యోగాలు ఉంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డరు మంచిగా మెయింటైన్ అయితే ప్రభుత్వము సమర్థవంతంగా నడవడానికి అవకాశం ఉంటాయి. ఈ టీచర్లు భర్తీ చేయరు, గ్రూప్ 1 భర్తీ చేయవు, గ్రూప్ 2 భర్తీ చేయవు. కనీసం మిమ్మల్ని లా అండ్ ఆర్డర్ మిమ్మల్ని మీ మీద రాలేయకుండా మా వాళ్ళు కాపాడతారు మిమ్మల్ని. లేకపోతే మేము ఎక్కడ వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఎవ్వరు కూడా తిరిగేటట్లేరు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు బయటికి వెళ్తే ప్రజలే రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తే మీరు కనీసం బయట తిరుగునికైనా వీళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, వాళ్ళకు ఒక భయం ఉంది, వీళ్ళతోటి రిక్రూట్ చేసుకున్న వీళ్ళు నిరుద్యోగంలో పోరాడిరు, వీళ్ళు నిరుద్యోగులకు ఏం గొడవ చేసినా ఏమన్నారేమని భయం ఉండొచ్చు. కానీ డ్యూటీ కాబట్టి తప్పనిసరి పోలీసు ఉద్యోగాలలో చేరిన తర్వాత డ్యూటీతోటే కమిట్మెంట్గా చేస్తారు. మీకు అవసరం లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా పోస్టులు కావాలి. నిరుద్యోగ సోదరులు మీరు 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు, ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్న వేదిక ద్వారా నెగిటివ్గా తీసుకోకు. ఇప్పుడు ప్రపంచం లోపల అనేక దేశాల లోపల యువత లోపల విప్లవం వస్తుంది. నిరుద్యోగులు నేపాల్లో ఏమైంది, శ్రీలంకలో ఏమైంది, ఇక్కడ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒక్కొక్కడు 100 కోటి 2 కోట్లు కాదు 100,000 కోట్లు లూటీ చేస్తున్నారు. రాష్ట్ర ఖజానాను, భూములను పట్టాలే మారుస్తున్నారు, భూములేమో కబ్జాలు పెడుతున్నారు. ఇంత దోపిడీ జరుగుతుంటే ప్రజల లోపల తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది. నిరుద్యోగ సోదరుల యొక్క ఆవేదన, అసంతృప్తి, ఆందోళనను నేను మీ ఉపన్యాసాల్లో చూశాను. చాలా తప్పనిసరిగా మీ ఇష్యూ సాల్వ్ అవుతుంది, మీ ఉద్యమం ఫలిస్తుంది. ఈ ఉద్యమం రైలి పెద్ద ప్రజ్వలించి విప్లవమే సృష్టిస్తుందని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, ఏజు ఖచ్చితంగా పెంచాలి, వేకెన్సీలు ఖచ్చితంగా 18,000 ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటిది? కమిషనరేట్లు ఉంటాయి, కమిషనరేట్ల కోసం రిక్రూట్మెంట్ కదా. ఇప్పుడు ఉన్న కమిషనరేట్ల ప్రకారం రిక్రూట్ చేయి, అది రాష్ట్రపతి ఆమోదం పొందినాక డివైడ్ చేయి. ఉన్న ఉద్యోగులను డివైడ్ చేస్తావు, మొదటి నుంచి రిక్రూట్ చేస్తారు. ఇప్పుడు కొత్త కమిషనరేట్లు వస్తాయి కాబట్టి ఉన్న ఉద్యోగులనే డివైడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ పద్ధతిలో రిక్రూట్ చేసి
ఉన్న ఉద్యోగాలల్లో అప్పుడు ఎప్పుడు ఏ రిక్రూట్మెంట్ జరిగిన ఉన్న సెట్ అయిన ఉద్యోగులను డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇది పెద్ద లీగల్ కానీ టెక్నికల్ ప్రాబ్లం ఏం రాదు. ఇది కావాల్సి క్రియేట్ చేసి ఒక సాగుగా చూపించడానికి ఇచ్చే కుట్ర. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయం లోపల స్పందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి పాజిటివ్గా తీసుకో. ఎందుకు నెగిటివ్? అక్కడ ఉద్యమం జరుగుతుంటే ప్రధానమంత్రి ఏమన్నాడు? పాజిటివ్గా తీసుకుంటున్నాడు, స్పందించడానికి చూస్తున్నాడు. నువ్వు అందరినీ ఇక్కడ నిరుద్యోగులందరినీ ఉద్యోగాలు వద్దని ఉద్యమం చేస్తున్నారని చెప్తావు. స్కాలర్షిప్లో ఫీజుల కోసం నేను ఉద్యమం చేస్తే ఈయన ఆంధ్ర ఎంపీ అయిండు, ఆంధ్ర ఎంపీ కాబట్టి ఇక్కడెందుకు కొట్లాడుతున్నాడు అని అంటావు. అరే నేను తెలంగాణ విద్యాను, ఇక్కడ పక్క తెలంగాణలో పుట్టి తెలంగాణ భాష యాస ఇక్కడనే పుట్టినప్పటి నుంచి ఎక్కడ నేను ఉద్యమాలు చేసి అనేక స్కీములు పెట్టించాం. ఫీజుల రియంబర్స్మెంట్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు కానీ, గురుకులాలు కానీ, స్కాలర్షిప్లు స్కీములు మీరు ప్రేమతో పెట్టలేదు, పెడితే ఏ రాష్ట్రంలో లేని ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మేము పోరాడి మా పేద కులాలు చదువుకోవాలి, పేద వర్గాలు చదువుకోవాలని దేశంలో ఎక్కడ లేనన్ని హాస్టళ్ళు 6000 హాస్టళ్ళు పెట్టించాము. గురుకుల పాఠశాలలు ఎక్కడ లేవు దేశంలో, మన తెలుగు రాష్ట్రాలను పెట్టించాము. అదే ఫీజు రియంబర్స్మెంటు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో పెట్టించాము. ఆ జీవుల మీద పేరు ఉంటుంది. అంత పోరాడి పెట్టిస్తే దాన్ని ఎగరేనికే ఫీజులు ఇవ్వకుండా స్కాలర్షిప్లు ఇవ్వకుండా 3 ఏళ్ళ నుంచి ఆపి ఇప్పుడేమో దాన్ని రకరకాలుగా తిప్పి ఉద్యమం ఎదుర్కోలేక డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తాడు. నిరుద్యోగులను కూడా అదేవిధంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తాడు. ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం, అధికారం ఉంది, అన్నీ నా చేతులు ఉన్నాయి, నేను ఏం చెప్పినా చెల్లుతుంది అనేటటువంటి వైఖరి మార్చుకో. మేము ఇంకా మంచి లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం, మంచి పద్ధతిలో నిన్ను పాజిటివ్గా మనసు మార్చుకోమని చెప్తున్నాం. నిన్ను వ్యతిరేకించడము తిట్టడం చేయం, మేము రెచ్చగొట్టం. మేము మీ మనసు మార్చుకో. నీకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఆ పదవిని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడే పనులు చేయి. నిరుద్యోగం గొంతమే కోరికలు కొడుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ పోయినసారి ఎట్టుందో అట్టు ఇవ్వమంటారు, లాంగ్ జంప్ పోయినసారి ఎట్టుందో అట్టు ఇవ్వమంటారు. ఆ ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పోయినసారి ఎట్లుండినో ఇప్పుడు కూడా అట్టు ఇవ్వమని అడుగుతున్నాడు. నిరుద్యోగులు అడిగేటి గొంతమ్మ కోరికలు లేవు, అసాధ్యమైన కోరికలు అంతకంటే లేవు. కాబట్టి సోదరుల మీ డిమాండ్ల మీద ఖచ్చితంగా రేపు నేను ఉంటా. క్యాన్సల్ కూడా చేసుకుంటే ఇప్పుడు రేపు ఉండి మంత్రుల దగ్గరికి పోయి ఖచ్చితంగా మీ డిమాండ్ల మీద మీకు అండగా ఉండి సాల్వ్ అయ్యి చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి మనం చేస్తూ, ఇవే కాదు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్లకు లొంగకుండా భయపడకుండా టీచర్ ఉద్యోగాలు 30,000 ఖాళీలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఎయిడెడ్ స్కూళ్ళల్లో, గురుకుల స్కూళ్ళల్లో వాటిని కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 4 20,000 వేకెన్సీలు ఉన్నాయి. అందరూ అంటారు ఉన్నాయా ఈ వేకెన్సీలు అని. లేకపోతే అవుట్సోర్సింగ్లా 4,94,000 మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటారు. ఖాళీలు లేకపోతే అవుట్సోర్సింగ్లో 4,94,000 మంది ఎందుకు పనిచేస్తున్నారు? కాబట్టి ఉద్యోగాలు 2 లక్షల వేకెన్సీలు, కొత్త జిల్లాలు వచ్చినాయి, కొత్త మండలాలు వచ్చినాయి, కొత్త ఆఫీసులు వచ్చినాయి. ఇన్ని వచ్చినాయి కానీ ఒక్క పోస్టు క్రియేట్ చేయలేదు. కాబట్టి పోస్టులు క్రియేట్ చేయాలి, మొత్తం పోస్టులు భర్తీ చేసే వరకు కూడా మీరందరూ విజృంభించాలని, అట్లాంటి సంకల్ప బలాన్ని శక్తిని మీరందరూ తెచ్చుకొని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.